కథ పేరు అటుదిటు. కథ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. ఈ కథని ఆంధ్రభూమి వారపత్రికలో 1983 10/13న ప్రచురితం చేశారు. అటుదిటు. హైదరాబాద్ సంబంధం అనగానే సర్వలక్ష్మికి ఎంతో ఆనందం కలిగింది. ఖమ్మం సంబంధం బదులు ఆ సంబంధం కుదరాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంది. కనీసం ఏ దేవుడైనా కరుణించి ఉంటాడు. హైదరాబాద్లో నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయంలో పనిచేసే రమేష్తో ఆమె వివాహం జరిగిపోయింది. సర్వలక్ష్మికి హైదరాబాదులో కాపురం కావాలనుకోవడానికి ముఖ్య కారణం అక్కడున్న ట్యాంక్ బండ్. అనేక తెలుగు సినిమాల్లో ట్యాంక్ బండ్ను చూసింది. పెళ్ళయ్యాక తన భర్తతో ట్యాంక్ బండ్ మీద ఉండే సిమెంట్ బెంచి మీద కూర్చొని నీళ్ల వంక చూస్తూ మనసు స్పందించే తీయటి మాటలని మాట్లాడుకోవాలనే కోరిక సర్వలక్ష్మిలో ప్రబలంగా ఉంది. రమేష్ ఇల్లు వాల్మీకి నగర్లో. అది ట్యాంక్ బండికి కిలోమీటర్ లోపే అని తెలిసాక సర్వలక్ష్మి మరి కాస్త సంతోషపడింది. సర్వలక్ష్మి ఊహలకి ఆశలకి సరిపడే మనిషి కాదు రమేష్. ప్రాక్టికల్ రొమాంటిక్ కాదు. ఉద్యోగం చేస్తూ తీరిక వేళల్లో చిన్న ఫోటో స్టూడియో నడుపుతున్నాడు. అవుట్డోర్లో ఫోటోలు తీయడానికి తరచూ వెళ్తుంటాడు. సర్వలక్ష్మి సాయంత్రాలు ట్యాంక్ బండికి వెళ్ళి కూర్చుందామని ఎన్నిసార్లు అడిగినా ఏదో పని పడటంతో కుదరనే లేదు. వానాకాలం వచ్చేసింది. అస్సలు కుదరదు. తర్వాత చలికాలం. ఇంట్లోనే చలి భరించలేని సర్వలక్ష్మి ట్యాంక్ బండికి వెళ్ళలేదు. సర్వలక్ష్మికి పెళ్ళైన 11 నెలల తర్వాత నెల తప్పింది. సంతోషంతో ఏం కావాలని అడిగాడు రమేష్. ఇంకేం అడుగుతుంది? ఇద్దరూ ఆ సాయంత్రం ట్యాంక్ బండికి వెళ్ళి కూర్చున్నారు. అనేక సార్లు ఒంటరిగా వచ్చినా భర్తతో రావడం వల్ల సర్వలక్ష్మికి ఎంతో ఆనందంగా ఉంది ఆ అనుభవం. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆ చెయ్యిని నిమురుతూ చెప్పింది, అక్షరాలకు అందని అనుభూతి ఇది. అలా ఊరికే అక్కడ కూర్చోవడం అంటే విలువైన కాలాన్ని వృధా చేసుకోవడమే అని భావించే రమేష్కు ఎంతో విసుగ్గా ఉంది. రేపు ఉదయం కూరలేం తీసుకురాను అడిగాడు. సర్వలక్ష్మి కొద్దిగా చిన్నబోయింది. కాసేపు ఏం మాట్లాడలేకపోయింది. ఈ వారం 62 రోల్స్ ఖర్చు అయ్యాయి. నెగటివ్లను ఉంచడానికి ఒక కొత్త ర్యాక్ చేయించాలి. బిల్ పుస్తకం సైజ్ తగ్గిస్తే. ఇక వెళదాం. లేచి నిలబడి చెప్పింది సర్వలక్ష్మి వెంటనే. 2 ఏళ్ల తర్వాత ఓ రోజు సాయంత్రం సర్వలక్ష్మి వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తోంది. ఆమె మరిదికి పెళ్ళైపోయింది. తోడికోడలు కాపురానికి వచ్చి వారమయ్యింది. ట్యాంక్ బండ్ దాకా వెళ్ళొస్తాం వదినా చెప్పాడు మరిది అరగంట క్రితమే. తన మరిది రమేష్లా ప్రాక్టికల్ కాదు, స్పందన ఉన్న వ్యక్తి అని సర్వలక్ష్మికి తెలుసు. అతని భార్య ఆ విషయంలో తనకన్నా ఎంతో అదృష్టవంతురాలని అనేక సార్లు అనుకుంది సర్వలక్ష్మి. ట్యాంక్ బండి నుంచి తిరిగి వచ్చాక మరిదిని చనువుగా అడిగింది, ఏం చేశారెక్కడ? ఏమిటో వదినా, నా పెళ్ళానికి డబ్బు పిచ్చి తప్ప ఇంకొకటి లేదు. ఏదైనా సరదాగా 4 మాటలు మాట్లాడనివ్వకుండా మీ అన్నయ్యలా మీరు మీ స్వంత వ్యాపారం చేయకూడదు, మీది పెద్ద ఆఫీస్గా మీ కొలీగ్స్కి బట్టలు ఇన్స్టాల్మెంట్స్లో అమ్మొచ్చు అంటూ మొదలెట్టింది చెప్పాడతను.